నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. భారతదేశంలో ప్రతి స్త్రీ తమ వెల్ఫేర్ కోసం ప్రభుత్వం చేసిన చట్టాల గురించి ముందు అవగాహన కావాలి, తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. రైట్ టు ఈక్వల్ పే. భారతదేశంలో ప్రతి వ్యక్తి అంటే స్త్రీ పురుషుడు ఈక్వల్గా వేతనాలు సంపాదించవచ్చు. స్త్రీ కాబట్టి తక్కువ ఇస్తా, పురుషుడు కాబట్టి ఎక్కువ ఇస్తా, ఈ మేనేజ్మెంటు జీతాల్లో డైలీ వేజెస్లో అనడానికి వీల్లేదు అని ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976 అనుసరించి ఇటు స్త్రీకి కానీ అటు పురుషుడికి కానీ సమాన వేతనం ఇవ్వాలి. రైట్ అగెన్స్ట్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్, సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ అట్ వర్క్ ప్లేస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ప్రతి పని చేసే చోట ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉండవలసిందే. ఇట్లా స్త్రీల మీద ఎవరైనా సరే ఇటువంటి హెరాస్మెంట్ చేస్తే ఇట్లా కంప్లైంట్ ఇవ్వడానికి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఉండాల్సిందే. టెర్మినేట్ లీవ్. ప్రతి సంస్థలోనూ స్త్రీలకు ప్రసూతి సెలవులు అంటే గర్భిణీ టైంలో సెలవులు ఇవ్వవలసిందే. రైట్ అగెన్స్ట్ డొమెస్టిక్ వైలెన్స్. గృహహింస చట్టాన్ని అనుసరించి ఎవరైనా పురుషుడు స్త్రీలను ఇట్లా గృహహింస చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్. ప్రతి స్త్రీకి కూడా ఫ్రీగా లీగల్ ఎయిడ్ ఇవ్వాలి. అంటే ఇట్లా అడ్వకేట్ ఫ్రీగా అపాయింట్ చేయడానికి ఈ చట్టం చెప్తోంది. దీనికి డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా పనిచేయాలి స్త్రీలకి అని ఈ రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్, ప్రతి స్త్రీకి ఫ్రీగా లీగల్ ఎయిడ్ హక్కులు పొందడానికి ఉంది అని స్త్రీలన్నీ తెలుసుకోవాలి.